నమస్కారం సార్. నమస్తే నమస్తే. సో ముందుగా చాలా మందికి సందేహాలు అయితే ఉంటాయి. ల్యాండ్స్ కొనేటప్పుడు కానీ దాన్ని అమ్మేటప్పుడు కానీ అసలు ఎలాంటి అడ్వైజెస్ తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్స్ని అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనం అదే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో ముందుగా అసలు ఏం తెలుసుకోవాలి, ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ల్యాండ్కి సంబంధించిన వాటి గురించి మనం ఎలాగా తెలివిగా ఉండాలంటారు? సో ల్యాండ్ సమస్యలని ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ల్యాండ్ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. ల్యాండ్ కాస్ట్ రేట్ పెరగడం వల్ల ప్రతి ఒక్కరి దృష్టి ల్యాండ్ మీదకి వచ్చింది. ఇంతకుముందు ల్యాండ్ అంటే ఓన్లీ రైతులు మాత్రమే కొనుక్కునేవారు, వ్యవసాయం కోసం మాత్రమే ల్యాండ్ని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంత్లీ 2 lakhs సంపాదించినా 3 lakhs సంపాదించినా అతను భూమి కొంటున్నాడు. పొలిటికల్ వాళ్ళు కూడా భూమిలో కొంటున్నారు, సినిమా స్టార్లు కూడా భూమిలో కొంటున్నారు. సో రైతులకు కూడా భూములు దొరకకుండా ఈ రోజులలో ప్రతి ఒక్కరు భూమి పైన పడడం వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఆ భూములను కాపాడుకునే దృష్టిలో అక్రమాలు కూడా బాగా పెరిగిపోయినాయి, రౌడిజం బాగా పెరిగిపోయింది. సో అడ్డమైన రిజిస్ట్రేషన్లు కూడా, ఫేక్ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగిపోయినాయి. వీటిని కాపాడుకునే దిశలో రైతులు సాధారణంగా ప్లాట్లు కొనుక్కునే దశలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికోసము చట్టపరమైన అవగాహన ఐడియా ఉన్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ కాపాడుకోవడం మనం చాలా ఈజీ. లేదంటే మనకు చట్టపరమైన అవగాహన లేనప్పుడు ఈ యొక్క ల్యాండ్ మనకు ఉన్నట్టే ఉంటుంది, మనమే ఉంటాం ల్యాండ్లో. కానీ రేపు పొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే మన పేరు ల్యాండ్లో ఉండదు, వేరేల పేరు ఉంటుంది, వేరేల పేరు రిజిస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళు వచ్చి అడిగే వరకు కూడా మనకు తెలియదు ఏమని, ఈ ల్యాండ్ మన పొజిషన్లో ఉన్న ల్యాండ్ మనది కాదు అని. ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ పైన అవగాహన కోసం తప్పకుండా మీరు ఈ యొక్క విషయాలను తెలుసుకుంటే, ల్యాండ్ సమస్యల గురించి తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ల్యాండ్ అంటే ఏంటిది, ల్యాండ్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అలాంటి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, సో ఇట్లా రిజిస్ట్రేషన్ దశలో ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు లీగల్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క లీగల్ అడ్వైజరీ రమేష్ కాడేజ్ ప్రోగ్రాంలో నేను తప్పకుండా మీకు సలహాలు ఇచ్చి, మీకు మామూలుగా ఫోన్ చేసినా కానీ మీకు సలహాలు చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో సార్, ఇప్పుడు సాదా బైనామా అంటే ఏంటి? సాదా బైనామా, ఈ పదము సాదా బైనామా అనే పదం కొన్ని వందల సంవత్సరాల కింద విన్నటువంటి పదం ఇది. అంటే సాదా బైనామా ఇంతకుముందు భూములు కొనుగోలు అమ్ముగోలు అన్నీ కూడా నోటి మాట ద్వారా చేసేవాళ్ళు. ఆ తర్వాత రాతపూర్వకంగా చేయడం జరిగింది. రాతపూర్వకంగా అంటే తెల్ల పేపర్ మీద, తెల్ల కాగితం పైన ఇద్దరు సాక్షుల సమక్షంలో ఒక భూమిని కొన్నట్లు రాసుకునేటువంటి దాన్నే సాదా బైనామా పత్రము అంటారు. అంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంతకుముందు ఇప్పుడు స్టాంప్ పేపర్లు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు స్టాంప్ పేపర్లు ఎవరు చేసేవాళ్ళు కాదు, సాదా బైనామా మీదనే ఆధారపడేవాళ్ళు. సాదా బైనామా అంటే ఏంటి? ఒక తెల్ల కాగితం పైన ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ పలానా భూమి, పలానా సర్వే నంబర్ భూమి, సో పలానా వ్యక్తికి చెందిన ఏనే వ్యక్తి భూమికి బికి అమ్ముతున్నాడు, బి తనకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా చెల్లించేశాడు, సో ఇది నిజము అని ఇద్దరు సంతకాలతో పెట్టుకున్నట్లయితే ఆ పత్రము ఎప్పుడు కన్నా నెక్స్ట్ బి ఎవరికైనా నమ్ముకున్నప్పుడు ఆ పత్రం చూపిస్తే ఆ పత్రమే అతనికి ఓనర్షిప్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ సాధారణ బైనామా అనే పత్రం వల్ల ఇంతకుముందు కొన్ని 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడైతే మొత్తం కూడా ఎక్కువ మంది ఇదే సాదా బైనామాని ఆధారపడ్డారు. ఇప్పుడు మాత్రము సాదా బైనామా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఓఆర్సి ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే సాదా బైనామా ఉన్నది, మా తాత సాదా బైనామా రాసుకున్నాడు భూమి, నేను ఇప్పుడు అమ్ముకుంటాను అంటే దాన్ని చెల్లుబాటు అవ్వట్లేదు. దానికోసం ఏం చేసుకోవాలి? ఓఆర్సి అంటే ఏంటి? ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్. సో మనము ఈ సాదా బైనామా కలిగినటువంటి వ్యక్తులు ఎవరి భూమైనా కానీ వాళ్ళ తాత రాస్తి కానీ తండ్రి రాస్తి కానీ సాదా బైనామా రాసింది ఉన్నది అన్నప్పుడు మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫామ్ నెంబర్ 13B ఫామ్ ఫిలప్ చేసేసి దానికోసము ఓఆర్సి సర్టిఫికేట్ తీసుకోండి. ఓఆర్సి అంటే ఏంటి? ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్. అంటే సాదా బైనామా ద్వారా కొన్నాము, మేము ఈ పత్రం మన దగ్గర ఉన్నది, అంతేకాకుండా మేము పొజిషన్లో ఉన్నాము కాబట్టి ఈ పత్రంకు మాకు పూర్తి హక్కులు కలుగుతున్నాయి, ఈ భూమికి మాకు పూర్తి హక్కులు కలుగుతున్నాయని మీరు ఎంఆర్ఓతో ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దాన్ని ఓఆర్సి సర్టిఫికేట్ అంటారు. అప్పుడు మీరు మాత్రం ఆ భూమికి ఓనర్స్ అవుతారు. దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు, గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి సాదా బైనామా ఉన్న వ్యక్తులు మాత్రం ఓఆర్సి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.